న్యూస్ హైదరాబాద్ లో జర్మనీ యువతిపై అత్యాచారం జరిగింది. ఎయిర్పోర్ట్ కు వెళ్తున్న యువతిని అడ్డగించి లిఫ్ట్ ఇస్తానని చెప్పి కొంతమంది యువకులు కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. మీర్పేట్ దగ్గరలోని మందమల్లమ్మ దగ్గర కారులో ఎక్కించుకుని తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో ఆ జర్మనీ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు ఆ యువకులు. పహాడీ షరీఫ్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది విదేశీ యువతి. ముగ్గురు యువకులు తనపై లైంగిక దాడి చేశారని ఆమె కంప్లైంట్ చేసింది. మీర్పేట్ దగ్గర లిఫ్ట్ ఇస్తామని చెప్పి వాళ్ళు కారు ఎక్కించుకున్నట్టు ఆమె కంప్లైంట్ చేసింది. తర్వాత పహాడీ షరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డారు యువకులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. బాధితురాలు విదేశీ యువతి కావడంతో కేసును మరింత సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ లో జర్మనీ యువతిపై అత్యాచారం జరిగింది. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జ్యోతితో మాట్లాడి తెలుసుకుందాం. జ్యోతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. జ్యోతి, ఆ హైదరాబాద్ లో జర్మనీ యువతిపై అత్యాచారం, ఆమె స్టూడెంటా లేకపోతే టూరిస్టా? ఆ యువతికి సంబంధించిన సమాచారం ఆ యువకుల దగ్గర ముందే ఉందా? అసలేం చెప్తున్నారు పోలీసులు? ఒకరు అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి మిగతా వాళ్ళను పట్టుకునే ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? విదేశీ యువతి మీద అత్యాచారం జరిగినటువంటి ఘటన పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే ఈ అంశానికి సంబంధించి మాత్రం పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఆ యువతి మందమల్లమ్మ ఏరియా దగ్గర నిల్చున్నప్పుడు ఆమె ఎయిర్పోర్ట్కు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కారులో కొంతమంది యువకులు అక్కడికి రావడం జరిగింది. లిఫ్ట్ ఇస్తామంటూ ఆ యువతిని ఆ కారులోకి ఎక్కించుకున్న తర్వాత పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలోకి తీసుకెళ్లి ఆ ముగ్గురు కూడా లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే ఈ నేపథ్యంలో ఆ యువతి పహాడీ షరీఫ్ పోలీసులను ఆశ్రయించింది. తన మీద అత్యాచారం జరిగిందంటూ కూడా కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. మరొక వైపు ఆ యువతి ఏ కారణం చేత హైదరాబాద్కు వచ్చింది అనే దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కూడా ఎవరైతే ఒక ఇద్దరు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అన్ని కోణాల్లో కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ మహిళ ఒంటరిగా ఉన్నటువంటి ఆ పరిస్థితులను గమనించడం, ఆ తర్వాత కారులో ఆమెను లిఫ్ట్ కోసం మేము కూడా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నామంటూ కూడా ఆ యువకులు ఆమెను నమ్మించేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత తాను ఎయిర్పోర్ట్కి వెళ్లాల్సినటువంటి నేపథ్యంలో కూడా ఆమె ఆ కారులో ఎక్కడం, ఆ తర్వాత నిర్మానుష్యమైనటువంటి ప్రాంతానికి తీసుకెళ్లి ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. ఈ నేపథ్యంలో తాను కంప్లైంట్లో కూడా అసలు ఎటువంటి అంశాలను పేర్కొంది, అంతేకాకుండా ఏ పని మీద హైదరాబాద్కు వచ్చిందనే దానికి సంబంధించి కూడా పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఎవరైతే నిందితులు ఒక ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. సంధ్య.